అందరికీ నమస్కారం. అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా? తెలుగు వాళ్ళే కదా? ఓకే, సంతోషం. సో వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరించుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనము ఒక నినాదం చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏమి సమావేశం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయం బయట ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలియాలి. అమ్మా అందరికీ అర్థమవుతాను కదమ్మా నేను మాట్లాడేది. తమిళ రాదు, తెలుగు వాళ్ళు అయితే సో గట్టిగా అందరూ ఒకసారి చెప్పండి, జై బలిజా. గట్టిగా. మీరు ఈ రకంగా ఉంటే తమిళనాడులో ఏ హక్కులు రావు, అసలు మనను ఎవరు మతించరు. జోష్ రావాలా అందరూ. తర్వాత తిన్నాం, ప్రతిరోజు వచ్చేసి మనం తింటూనే ఉంటాం. కానీ ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి ఇంతటి మహత్తరమైనటువంటి సమావేశాన్ని మనం నిర్వహించుకున్నాం. ఒక కసి పుట్టాలి మనకు. ఈరోజు మన జాతి చాలా వెనుకబడిపోయి ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు మనల్ని గుర్తించడం లేదు. ఈ దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏలినటువంటి ఏకచక్రాధిపతులైనటువంటి వాళ్ళ వంశస్థులం మనం. మొత్తం ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు, కోటలు, చెరువులు అన్ని తవ్వించినటువంటి కులం ఏదైనా ఉందిరా అంటే అది మన కులం. ఈరోజు మనం వచ్చేసి రిజర్వేషన్స్ కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం అన్ని రాష్ట్రాల్లో, ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మన కులానికి ఒక బలమైనటువంటి నినాదం కావాలా. ఆ నినాదం తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళలో ఉన్నటువంటి 50 మంది బలిజలంతా ఒకటే గర్జిస్తే ఢిల్లీ దాకా వినపడాలి. అది సో ఢిల్లీ దాకా వినపడాలంటే గలం బలంగా ఉండాలి. సో ఈడ మనం బలిజ అనే గట్టిగా చెప్పుకోలేకుండా ఉంటే స్టాలిన్కి ఏం తెలుస్తుంది, ఢిల్లీకి ఏం తెలుస్తుంది? సో స్టాలిన్కి తెలియాలా, ఢిల్లీకి తెలియాలా, ఏంద్రా బలిజ అంటే అవునా అని వాళ్ళు అనుకోవాలా. గొప్ప చరిత్ర మంది. ఆ చరిత్ర మన పిల్లలకు చెప్పడం లేదు మనం. ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించాం. తమిళనాడులో మన ఇండ్ల పేర్లు అనేటువంటి వెళ్ళిపోయినాయి. నా పేరు ఏంద్రా అంటే తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్. మా ఇంటి పేరు తిరుమల శెట్టి. మధుర మీనాక్షి ఆలయం యొక్క గోడల పైన మా ఇంటి పేరు ఉండాలి. శ్రీకృష్ణ దేవరాయల యొక్క రాజ బందస్తు కూటమి అనేటువంటి వాళ్ళ ఇండ్ల పేర్లు ఆ గోడ పైన ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే తమిళనాడులో ఇండ్ల పేర్లు అనేది పెట్టుకోకుండా ఆ సంప్రదాయాన్ని పూర్తిగా త్యజించినారు. కాబట్టి ఆల్ నాయుడు అని చెప్పేసి అన్ని రకాల కులాలను కలిపి మన కులాన్ని పూర్తిగా తొక్కేసినారు. ఈరోజు ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి మన బలిజ ఖ్యాతిని, విఖ్యాతిని ఈ ప్రపంచానికి తెలియచేయాలా అంటే మనం ఏం చెయ్యాలా? గుర్తుపెట్టుకోండి, తిండి ముఖ్యం కాదు. ఒక 10 నిమిషాలు కూర్చొని కరెక్ట్ గా మనం చెప్పేటువంటి మాటలన్నిటి విని ఆ కసిని పెంచుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మన కులం వర్ణ సంకరం అయిపోతుంది. సో గట్టిగా నినాదం చెప్పుకుందామా? జై బలిజ. బయటికి వినపల్లా చాలదు. ఇది ఢిల్లీకి వినపడదు, స్టాలిన్ వినపడుతుంది, ఎవరికి వినపడుతుంది. ఇది ఈ బయట రోడ్ల బయటలో కూడా ఏదో జరుగుతుందిరా ఎడా అని చెప్పేసి అర్థం కావాలా. జై బలిజ. ఈరోజు మిమ్మల్ని అన్నాన్ని కూడా పంపించను గట్టిగా చెప్పేంత వరకు. నేను ఇట్లే మాట్లాడుతూ ఉంటా. జై బలిజ, జై బలిజ. ఇంకా గట్టిగా జై బలిజ, జయ జయ బలిజ, మహావీర బలిజ అన్నారు. ఏది బలిజ అంటే ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చేసి సమావేశం జరుగుతుంది. ఇలాంటి సమావేశాలు వచ్చేసి తమిళనాడు అంతా జరగాల. మన కులం కోల్పోయినటువంటి గౌరవం మనకు రావాలా. ఈడెవడో ఒకడు తమిళనాడులో తెలుగు వాళ్ళంతా బయటికి పోవాలని చెప్తాడు. ఎవడు వాడు? వాళ్ళ పేరు ఏమన్నా వాళ్ళ పేరు శివన్. వాడికి అర్థం కావాలి తెలుగు అంటే ఏందో. తెలుగదేల ఎన్న దేశంకు తెలుగేను
తెలుగు వల్ల గుండ తెలుగకుండా ఎల్ల నృపుల గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఈ తమిళనాడు లేదు, కర్ణాటక లేదు, కేరళ లేదు, ఆంధ్ర లేదు, ఏమి లేదు, ఒకటే త్రిలింగ దేశం, తెలుగుదేశం ఉంది. ఇదంతా పూర్వానికి వెళ్ళిపోండి, స్వతంత్రం రాకముందు వెళ్ళిపోండి, తెలుగు వాళ్ళు చేసింది ఏంటి? తమిళనాడులో మొత్తం తెలుగు చరిత్ర ఉంటుంది. తెలుగు చోళులు, తెలుగు చాళుక్యులు, తెలుగు విజయనగర రాజులు. ఇక్కడ వచ్చేసి పెరియారు తెలుగువాడు మంచివాడు, తిరుమల నాయకుడు ఎవరు తెలుగువాడు మంచివాడు. తమిళనాడు చరిత్రను మార్చి తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసింది తెలుగువాడు. ఆ తెలుగు వాళ్ళని మొత్తం దక్షిణ భారతదేశం అంతా, ఈ విజయనగర సామ్రాజ్యం అంతా తెలుగు వాళ్ళది. మా తెలుగు వాళ్ళ శక్తి ఏందో మేము చూపిస్తాం. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు మంది తెలుగు వాళ్ళు, బలిజ వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కటైతే వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారా మనల్ని? వీళ్ళకి మాట్లాడేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే మనమే. ఈరోజు మనం ఒక్కటి కాకుండా, ఐక్యమత్యం మనలో లేకుండా, సభలు సమావేశాలు నిర్వహించకుండా, మన పిల్లలకు మన పూర్వీకుల యొక్క గొప్ప చరిత్రను తెలియజేయకుండా వాళ్ళని ఇదే విధంగా పెంచి ఒక మూర్ఖులను, ఒక పిరికి వాళ్ళను తయారు చేసి తిరుగుబాటు చెయ్యనీయకుండా చేసి ఈ రోజు మన కులం ఈ పరిస్థితిలో ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు, కర్ణాటక కావచ్చు, తెలుగు వాళ్ళు, బలిజ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఒకప్పుడు ఈ ప్రపంచానికి వర్తకాన్ని, వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని, యుద్ధాన్ని, కళలను అన్నిటినీ నేర్పించినాం మనం. అన్నిటినీ నేర్పించి ఈరోజు వచ్చేసి ఎక్కడో ఒక మూల పెట్టేశారు మనల్ని, మన జాతి. సో ఈ జాతి యొక్క ఖ్యాతి మళ్ళీ ప్రపంచానికి విలపడాలంటే మన యొక్క చరిత్రను మళ్ళా మనం గుర్తు చేసుకోవాలా. ఏమి చరిత్ర గొప్పతనం? శ్రీకృష్ణ దేవరాయ అనేటువంటి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు ఆయన? ఆయన గనక లేకపోయి ఉండింటే, విజయనగర సామ్రాజ్యం అనేది లేకపోయి ఉండింటే ఈరోజు మీ అందరూ బొట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు, గుళ్ళు గోపురాల్లో ఉండేటువంటి వాళ్ళు కాదు, మొత్తం బహుమనీయులంతా మొత్తం ఇస్లామిక్ గా మార్చేసింటారు సౌత్ ఇండియా మొత్తాన్ని. అలాంటి పెద్ద ప్రమాదం నుంచి మనల్ని కాపాడినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు, మన బలిజవాడు అనేటువంటి విషయం మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలకు పాలిటిక్స్ నేర్పించండి. మీ పిల్లలను రాజకీయాల్లో తీసుకుని రావండి. మీ పిల్లలకు వచ్చేసి పెద్ద పెద్ద విద్యాబుద్ధులు నేర్పించి మంచి మంచి వ్యాపారాల్లో పైకి తీసుకుని రావాలా. మన కులాన్ని మనం కాపాడుకోవాలా, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలా, మన కుల సంఘం ఏదైతే మాట చెప్తుందో దానికి కట్టుబడి ఉండాలా. ఇలాంటి సమావేశాలు, మీటింగులు వచ్చేసి దక్షిణ భారతదేశం మొత్తం జరగాల. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది బలిజలంతా ఒక్కటి కావాలా అని చెప్పేసి సంకల్పించుకొని మీరు పనిచేయాల. అది లేకపోయిందంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతాం. ఈరోజు మన వాళ్ళు చాలా మంది మేల్కొన్నారు. మన బలిజ వాళ్ళు అంటే ఏంటి, బలి చరిత్ర అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు, ఏ గుడి గోపురం ఎత్తుకొని దానిపైన వచ్చేసి వరాహము, కత్తి, డాలు, సూర్యుడు, చంద్రుడు గుర్తులుంటాయి. విజయనగర సామ్రాజ్య రాజులు వచ్చేసి గుళ్ళు గోపురాలు నిర్మించి ఈ రోజు తమిళనాడులో మాక్సిమం ఇన్కమ్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందంటే గుళ్ళు గోపురాల నుంచి వస్తుంది. ఎంతో వేలాది మంది, లక్షలాది మంది ఆ గుళ్ళు గోపురాల కింద బతుకుతున్నారు. ఇంకా వాళ్ళు తవ్వించినటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. అది కర్ణాటకలో, తమిళనాడులో కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. అంటే వ్యవసాయం మన వాళ్ళే చేసినారు, వ్యాపారం మన వాళ్ళే చేసినారు, యుద్ధం మన వాళ్ళే చేసినారు, సంస్కృతి మన వాళ్ళే కాపాడినారు, కళలు మన వాళ్ళే పోషించినారు. సో ఈ విధమైనటువంటి అతి గొప్ప చరిత్ర అనేది మన కులానికి సంబంధించింది. మీకు ఈ తంజావూరు బృహదీశ్వర ఆలయంలో ఉన్నటువంటి గంగైకొండ చోళుల గురించి మీకు ఏమైనా తెలుసు? ఐడియా ఉందా? ఆయన ఏ కులం వాడు? ఆయన మన కులమే కదా. గంగైకొండ చోళ, రాజరాజేంద్ర చోళ. సో అలాంటి గొప్ప మహానుభావుడు పుట్టినటువంటి కులంలో పుట్టినటువంటి మనము ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉంటారు అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. భగభగమండే నిప్పుల నుంచి, ధగధగ మెరుపుల ఉరుముల నుంచి, ఉప్పెన కక్కిన నిప్పుల నుంచి, కూలిన కోటల గోడల నుంచి
అణచివేతనే అణచడానికి, తిరిగి బ్రతుకునే మార్చడానికి, బెప్పులిలా నేను మలచడానికి, విజయ శంఖమై విష్ణు చక్రమై ప్రళయ రుద్రుని విలయ రూపమై కదం తొక్కిన సైన్యమురా, ఇది జాతి కోసమే యుద్ధమురా. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. కసి పుట్టాలా, కసి పుట్టించుకోండి. కసి లేకపోతే బతికి వేస్ట్. దద్దమ్మల మాదిరి, పిరుగు సన్నాసుల మాత్రం మనం ఎన్ని రోజులు బతుకుతాం? ఈరోజు తమిళనాడు మొత్తం రాజకీయాలను శాసించాల్సినటువంటి కులం మనది. కర్ణాటక రాజకీయాలు మొత్తం శాసించాల్సినటువంటి కులం మనది. ఆంధ్ర తెలంగాణలో మొత్తం పాతుకుపోయినటువంటి కులం మనది. దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి కులం మనది. ఈ కులం ఈ రోజు తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. తిరిగి నాటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఏ విధంగా బంగారు రాసులు. ఒక చిన్న విషయం చెప్తాను. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని అయినటువంటి హంపి ఏదైతే ఉందో, ఆ హంపిలో వచ్చేసి వజ్ర వైడూర్యాలు, బంగారు రాసులన్నీ రోడ్ల పైన పోసి అమ్మించినటువంటి జాతి మనది. ఈ జాతి యొక్క చరిత్ర దేవతలు కూడా లేదు. ఎన్నో పురాణాలు అన్ని ఎదిగినా గాని, ఎన్నో గ్రంథాలు శోధించినా గానీ, ఎక్కడ గాని ప్రపంచంలో ఏ జాతి, ఏ రాజు కూడా వచ్చేసి బంగారం రోడ్డు పైన పోయించి అమ్మినట్టు లేదు. అలాంటి చరిత్ర కలిగినటువంటి జాతి మనది. ఈరోజు ఆ జాతి కోసం ఒక తరం వెళ్ళిపోతే ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ రెడీ చేయాలి. మన పిల్లలందరినీ మోటివేషన్ చేయాలి. మిగిలినటువంటి అన్ని కులాలు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ తరాలను తయారు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు రెడీ చేస్తాడు. మనం మన వంశ చరిత్ర, మన కుల చరిత్ర, మన కుల వైభవం గురించి మన పిల్లలు చెప్పుకోవడం లేదు. మనకు ఓపిక లేదు, మనకు అవసరం లేదు. ఈరోజు కులం వచ్చేసి తమిళనాడు మొత్తంలో ఆల్ నాయుడు అనేది చాలా ప్రమాదకరమైంది. బాగా చెప్తాను అయినండి. ఆల్ నాయుడు అని చెప్పేసి అంతా మంది మన దాంట్లో చేరేసి మన కులాన్ని తొక్కేసి ఈరోజు మధుర మీనాక్షి అక్కడ తిరుమల నాయకర్ జయంతిని వచ్చేసి మీకు సంబంధం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా జాగ్రత్త. వీళ్ళెవరికి చరిత్ర లేదు, వీళ్ళకి చరిత్ర లేదు అని చెప్పేసి మన చరిత్రను దొంగిలించాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ చరిత్రను కాపాడుకోవాలా, ఈ కులాన్ని కాపాడుకోవాలి మనం. కాబట్టి దయచేసి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సమావేశం అనేది ఈ చుట్టుపక్కల తమిళనాడు మొత్తంలో మనం గనక ఈ గవర బలిజ సంఘాన్ని మనం గట్టిగా డెవలప్ చేసుకుంటే, ఏ కుక్క, దాన్ని తమిళలో నాయి, ఏ కుక్క కూడా మొరగదు. మీరు ఇక్కడి నుంచి పోండి, మిమ్మల్ని ఏలిస్తే ఏలు చూపిస్తే చెయ్యి నరికేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాలి. ఈరోజు మీరంతా ఎవరిది ఇది? ఎవడు అభివృద్ధి చేసినాడు? వ్యాపారం ఎవడు నేర్పించినాడు? గుళ్ళు ఎవడు కట్టించినాడు? గోపురాలు ఎవడు కట్టించినాడు? ఈరోజు చెంజీ కోట వచ్చేసి తుపాకుల కృష్ణమయ్య నాయుడు ఎవరు ఆయన? అరుణాచలం ఎవరు కట్టించినాడు? రాజకీయం మీకు ఎవరు నేర్పించినారు? మేము నేర్పించి మేము అన్ని చేస్తే ఈరోజు మమ్మల్ని బయటకు పొమ్మంటారు మీరు. ఇది తప్పు. దక్షిణ భారతదేశంలో అంతా ద్రవిడం అందరం కలిసి ఈరోజు చూడండి, ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం ఇక్కడ ఎక్కువైపోయింది. మళ్ళీ నడచడం లేదు. మన దరిద్రం ఎదురా అంటే ఒక తమిళోడు, ఒక తెలుగోడు, ఒక తెలుగోడు, ఒక కన్నడోడు, ఒక కన్నడోడు, ఒక కేరళోడు అందరూ కలుసుకుంటే మాట్లాడుకుంటే కామన్ లాంగ్వేజ్ ఎదురంటే ఇది. మన లాంగ్వేజెస్ ఉండవు పక్కన. సో మన భాషా సంప్రదాయం ఈరోజు ఉగాది అనేది తెలుగు వాళ్ళ పండగ, కొత్త సంవత్సరాది. ఆ తెలుగు వాళ్ళ పండుగను వచ్చేసి మనం తమిళంలో మాట్లాడుకుంటాం విచిత్రంగా. మన తెలుగును బతికించుకుందాం. మన తెలుగు శక్తియుక్తులు అనంతమైనటువంటివి. మనం అనుకుంటే ఈ ప్రపంచాన్నే శాసిస్తాం. అలాంటి శక్తియుక్తులు మనకు ఉన్నాయి. మీరు దయచేసి మేల్కోండి. మీ పూర్వీకుల యొక్క వంశపరాలు తెలుసుకోండి. ఇండ్ల పేర్లు ఏమున్నాయి? ఇతని పేరు వచ్చేసి కోట చక్రి. కోట అనేది ఏంటంటే కోటలకు వచ్చేసి వాళ్ళు పకడ్బందీగా సేనాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు నర్రా హేమంత్ ఆర్పిఎఫ్ లో పనిచేస్తున్నారు. దాని తర్వాత మధు, నాగిశెట్టి మధు. ఏంటంటే ఇండ్ల పేర్లు అన్నా గమనించాలా, పెద్దలందరూ గమనించాలా. మీరు ఏం చేస్తారు అంటే ఇండ్ల పేర్లు అనేటువంటి పక్కన పెట్టేసి అప్పుడు కులము గోత్రం అనేది ఉండదు. మళ్ళా ఇంటి పేరు అనేది ఉంటే
అదేమైతుందంటే ఆ వంశం అలాగే నడుస్తుంది, దాన్ని ఎవరు కల్తీ చేయలేరు. ఇప్పుడు మనం మన పాపకు ఒక సంబంధం తీసుకోపోవాలనుకుంటే ఏం జరుగుతుందిరా అంటే వాళ్ళ ఇంటి పేరు అడుగుతాం, వాళ్ళ గోత్రం అడుగుతాం, అప్పుడు వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు చెన్నైలో ఏం చేస్తానంటే ఆల్ నైట్ అని పెట్టేసి వాళ్ళు ఎవరెవరు వస్తారు, ఉప్పర్ వాళ్ళు వస్తారు, ఈడిగ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అందరూ వస్తే మనం చేసుకుంటామా? చాలా తప్పది. బలిజ అంటే బలిజ మాత్రమే, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఆడపిల్లలను వచ్చేసి క్షత్రియులం, మనం చంద్రవంశ క్షత్రియులమైనటువంటి మన ఆడపిల్లల్లో ఎవరికో ఇవ్వద్దండి. ఇళ్ళ పేర్లు ఖచ్చితంగా తెలుసుకోండి, గోత్రనామాలు పూర్తిగా తెలుసుకోండి, వాళ్ళకు మాత్రమే మీ బిడ్డల్ని ఇవ్వండి. కాబట్టి దయచేసి ఇంటి పేరు ఇంపార్టెంట్, కులం ఇంపార్టెంట్, గోత్రం ఇంపార్టెంట్. ఈ రోజు మీకు కులపించి అని చెప్పేసి మిగిలినటువంటి వాళ్ళందరూ రిజర్వేషన్ తీసుకుంటాడా లేదా? రిజర్వేషన్లు తీసుకోకుండా వాడు మాట్లాడాలి నీకు కులపించి అని చెప్పేసి. వాడేమో రిజర్వేషన్ తీసుకుంటాడు, బెనిఫిట్స్ తీసుకుంటాడు, కాలేజీలో సీట్ తీసుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, మళ్ళా మనల్ని వచ్చేసి కులపించి అంటాడు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క విషయంలో మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. మన పిల్లలకు సీట్లు దొరకడం లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ రిజర్వేషన్ అంశం అనేది కామన్ రిజర్వేషన్ కోసం వచ్చేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అందరు ఆకలితో ఉన్నారు, ఇంకా చాలా మంది మాట్లాడాలా. దయచేసి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, మన చరిత్రను మనం కాపాడుకుంటూ, రాయల వారి పేరు అనేది గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో కృష్ణదేవరాయల యొక్క విగ్రహావిష్కరణ అనేది జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నేను కోరుకుంటున్నాను. ఒకసారి తమిళనాడులో కృష్ణదేవరాయల యొక్క విగ్రహావిష్కరణ జరిగితే దాని తర్వాత సౌత్ అంతా ఒకటైతుంది, మనమంతా ఒకటైతాం. ఇప్పుడు ఈ మధ్యలో వస్తుంది రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ లో దక్షిణ భారతదేశంలో తమిళనాడులో మన తెలుగు వాళ్ళకి, బలిజ వాళ్ళకి ప్రాబ్లం అయితే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వాళ్ళు వస్తారు. మాకు ప్రాబ్లం అయితే మీరందరూ వస్తారు. అప్పుడేం జరుగుతుంది? ఏ గవర్నమెంట్ మనల్ని ఛాలెంజ్ చేయగలిగితే కూడా ఏం చేయలేడు. సో ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్తు మందిని ఒక్కటి చేసినామంటే వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. అప్పుడు ఢిల్లీకి వినిపిస్తుంది. సో ఢిల్లీకి వినిపించాలా, అన్ని రాష్ట్రాల సీఎంలకు తెలియాలి ఏంద్రా బలిజ అంటే, ఏంద్రా తెలుగు అంటే. కాబట్టి ఇలాంటి సమావేశాలు నిర్వహించినటువంటి హరి గారికి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులకు, వేలూరు సంఘం వాళ్లకు, అన్న మదురై నుంచి వచ్చిన గణేష్ నాయుడు గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనోహర్ అన్నకు సెలవు తీసుకుంటున్నాను. జై బలిజ, జై బలిజ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై తిరుమల నాయకర్, జై తిరుమల నాయకర్. నా పేరు హేమంత్ రాయల్. నేను రాయల్ పీపుల్స్ ఫ్రంట్ లో పిఆర్ఓ మరియు దక్షిణ భారతదేశ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మన కులం గురించే కాదు, మన హిందూ ధర్మం గురించి కూడా ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుంది. మొదటగా మీకు తెలిసే ఉంటుంది, తిరుమల కొండను ఆనుకొని ముంతాజ్ హోటల్ అనేది కట్టడం స్టార్ట్ చేశారు. 6 నెలల క్రితం మన రెడ్డి శేఖర్ రాయల్ గారు మరియు హిందూ సంఘాలు కలిపి మేము పోరాటం స్టార్ట్ చేశాం. చేసి 6 నెలలు మేము టుడాక్ గాను, కలెక్టర్ గాను అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తూ చాలా పోరాటాలు చేశాం. మొన్న సీఎం గారు వచ్చి ఆ ముంతాజ్ హోటల్ దాదాపుగా ఒక 10% ఫౌండేషన్ వేసి అన్ని బిల్డింగ్స్ అన్ని కట్టడం చేశారు. కొండను ఆనుకొని వాళ్ళు 5 స్టార్ హోటల్ అన్నమాట. అక్కడ వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్లు, స్పాలు అన్ని పెట్టి కరెక్ట్ గా మన ఫేస్, కొండకి ఫేస్ మన తిరుమల దేవుడి ఆకారం కనిపిస్తుంది, దాని కిందనే ముంతాజ్ హోటల్ అని కట్టాలని చూశారు. మన రెడ్డి శేఖర్ రాయల్ గారు, మన హిందూ సంఘాలంతా కలిసి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. నిన్న 2 days ముందు సీఎం గారు కూడా దాన్ని మొత్తం స్టాప్ చేసేశారు. దానికి గాను మన ప్రతి ఒక్క మన బలిజ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా మన ఆర్పిఎఫ్ ముందుండి వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటుంది. నిన్న కూడా మన తిరుపతిలో ముస్లిమ్స్ వచ్చి మన వాళ్ళని దాడి చేస్తే మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళపైన కేసు కట్టించి వాళ్ళని అరెస్ట్ చేశాము. అలా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు ముందుండి అన్ని చేస్తూ ఉంటుంది. ధర్మం కోసం కూడా ఎప్పుడు మొదటిగా
ధర్మం కోసం కూడా మొదటిగా ముందుండేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్. జై శ్రీరామ్, జై బలిజా, జై హింద్. జై బలిజ, జై కృష్ణదేవరాయ, జై తిరుమల నాయకర్. ఈరోజు తమిళనాడులో ఒక గొప్ప ఆరంభం జరిగింది అనుకోవచ్చు. మన బలిజ కులాన్ని మేల్కొల్పి, నిద్రపోతున్నటువంటి ఈ కులాన్ని మేల్కొల్పి మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి యావత్తు మంది బలిజలను అందరినీ ఒక్క తాటిపైకి చేర్చడానికి ఈరోజు దీన్ని ఆరంభం అనుకోవచ్చు. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ వచ్చేసి తమిళనాడు తిరుపతూరులో వాణియంబాడులో జరిగింది. చాలా సంతోషం. కార్యక్రమం జయప్రదమైంది. పెద్దవాళ్ళు జయకుమార్ నాయుడు గారు, దాని తర్వాత మన SM సిల్క్స్ అధినేత మనోహర్ గారు, హరి గారు, దాని తర్వాత RPF సభ్యులు, మిగిలినటువంటి వాళ్ళు పెద్దలంతా ఉన్నారు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసి ఈ సభను జయప్రదం చేసి మేమున్నాం ఈ కులానికి అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నెలకు ఒకటో రెండో ఖచ్చితంగా జరుగుతూ ఉంటే మన బలిజ వాళ్ళంతా ఒక్కటవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందులో బలిజ వాళ్ళందరికీ ఒక రక్షణగా, ఒక వేదిక ఉంటుంది. దీనికి తోడు ఈ తమిళనాడులో ఉన్నటువంటి యావత్తు మంది బలిజలకు, తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేమంతా కూడా అండగా ఉంటాము. కర్ణాటకలో ఉన్నటువంటి మా వాళ్ళు, బలిజ వాళ్ళంతా కూడా అండగా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గానీ ఇక మీదట ఒక్కటవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ జై బలిజ. నమస్కారం, నా పేరు చక్రపాణి. నేను RPFకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ముఖ్య మీటింగ్ ఉద్దేశించి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన బలిజల ఐక్యత భావి తరాల భవిష్యత్తులాగా 10 మందికి ఉండే విధంగా నేను అందరి ముందు సభాముఖంగా నేను చెప్తున్నాను. ఈ బలిజల ఐక్యత ఉన్న రోజులు భవిష్యత్తు అనేది గ్యారంటీ అనే దాని మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను. ఏదైనా సరే RPF రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎక్కడ ఏం జరిగినా ప్రతి మందికి మేము ఖచ్చితంగా వెన్నంటే ఉండి మీ బలిజలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మేము ముందు నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జై RPF, జై శ్రీకృష్ణదేవరాయ, జై తిరుమల నాయక్. వాడాడు మనోళ్ళందరికీ కలియాలి, అందరే కాకుండా బతుకుంది, అందరూ సంపాదన జాతి కోసం టైం కలిగేది. దానిపై మన మంచి పిలిచి ట్రీట్మెంట్ చేస్తాం. ఇంగ్లీష్ మంచి గర్జన